హాస్పిటల్ బయట అండి ఇది లొకేషను. లోపల లొకేషన్ ఇందాక చూపిచ్చా గదా! ఒక వీడియోలో. ఎలా టోకెన్ తీసుకోవాలి, అక్కడ పోయి ఎలా చూపిచ్చుకోవాలి, ఏ టోకెన్ నెంబర్ మొత్తం ఎంత డబ్బులు కట్టించుకుంటారో ఏందో అని మొత్తం ఆ వీడియోలో పెట్టాను కదా! ఇదేందంటే బయట అండి. బయట హాస్పిటల్ బయట మొత్తం కార్ పార్కింగు. మా కారు గూడా ఆడుందండి. ఎందుకంటే మా మేడమోళ్ళు రాలేదు. నాకు డ్రైవర్‌తో పంపించారు. మా డ్రైవర్ కారు ఎక్కడో ఉంది. దాన్ని ఎత్తుకుంటా నేను వీడియో తీసుకుంటా పోతున్నాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తానండి. నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు చేయబాకండి. నేను చెప్తాను. ఇది మెయిన్ ఫస్ట్ నేను వీడియో చేయడం కూడా నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు చేయబాకండి ప్లీజ్. ఎందుకంటే నాకు కొంచెం ఉండింది. నేను ఏదైనా కూడా ఫస్ట్‌లో ఏదైనా కొంచెం తలనొప్పి వచ్చినా, నాకు తలనొప్పి వస్తే ఐస్ క్రీమ్ తినే అలవాటు. ఐస్ క్రీమ్ తినేస్తాను. నాకు తలనొప్పి వెళ్ళిపోద్ది. నేను హ్యాపీగా పని చేసుకుంటా ఉంటాను. ఒకవేళ జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏమైనా వచ్చినా కూడా, జ్వరం వచ్చినా కూడా టాబ్లెట్ వేసుకుంటాను. అప్పటికి అయిపోద్ది. మా మేడం ఏం చెప్పిందంటే, ఆహాహా లేదు, జలుబు ఉన్నింది. జలుబు నాకు ఒక వారం నుంచి జలుబు ఎక్కువ ఉంది. ఇప్పటికి 3 వారాలు అయిపోయింది నాకు. ఇదేంటంటే 2 వారాల క్రితం. ఈ వీడియో వచ్చేసరికి మీకు 2 వారాల క్రితం ఉంటుంది. జలుబు ఎక్కువ ఉంటే, ఆహా లేదు, జలుబు మందు వేసుకోబాక నువ్వు కానీ వేసుకుంటే నిద్రపోతావు. దాంట్లో మాత్రలు ఆ మెడిసిన్లో నీకు నిద్ర ఉంటుంది. మళ్ళీ నిద్ర నువ్వు పోతే మళ్ళీ మాకు పని ఎవరు చేస్తారు? మా బాబు మళ్ళీ ఉదయం స్కూల్ ఉంది కదా, మద్రసా ఉంది కదా, ఎవరు తీసుకొని పోతారు? అదే అక్కడ వదలనాటి కింద పోయి నేను డ్రైవర్కి వదులుతాను కదా, ఆ బ్యాగులు మొత్తం చేయాలి కదా, పని ఉంటుంది. నువ్వు అలా పనుకుంటే వేసుకోబాక. గురువారం సాయంత్రం వేసుకో. కావాలంటే శుక్రవారం ఉండదు కాబట్టి మద్రసా, శుక్రవారం 10 గంటలకైనా 9:30కైనా లేవచ్చు. లేకపోతే బాబు స్కూల్ ఉంటే నేను ఉదయం 5:30కి 6 గంటలకి అలా లేస్తాను. నా టైమింగ్ అది బాబు స్కూల్ ఉంటే. లేకపోతే శుక్రవారం టైం అయితే నేను 9:30 10 గంటలకు అలా లేస్తాను. అందువల్ల ఏంటంటే నువ్వు గురువారం సాయంత్రం వేసుకోవాలి ట్యాబ్లెట్. ఎంత బాగలేక వచ్చినా కూడా వేసుకోకూడదు అని చెప్పేసింది. నాకైతే అయ్యో నేను కొంచెంలో పోయేది, నేను ఏం చేస్తున్నాను అబ్బా అనుకున్నాను నేను. సరేలే అని కొంచెం సబర్ అంటారు కదా, ఓర్పుతూ ఉంటా ఈ ఓర్పు నాకు ఇంత తల మీద తెచ్చింది. మీరెవరైనా కానండి, కొంచెం ఉంటేనే నేను 2 వారాల తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను నేను. ఆక్సిజన్ అంత దూరం వెళ్ళిపోయాను నా పరిస్థితి. అందువల్ల ఏంటంటే మీరు ఆ పరిస్థితి పోబాకండి దయచేసి. నా తప్పు మీరు చేయబాకండి. మాదేంటంటే మా ఇంట్లో ఏంటంటే అదొక స్టాటిస్ చెప్తారు కదా, అదొక రకం అది. నేను బుద్ధి తక్కువై వచ్చాను కానీ నేను మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని కాను నేను. ప్లీజ్ అండి నేను